2014లో యాక్చువల్గా సడన్గా నేను ఆఫ్టర్ గెట్టింగ్ మై మ్యారేజ్ 2010లో మ్యారేజ్ అయిన తర్వాత 2014లో నేను సడన్గా వెయిట్ పుట్టప్ అయ్యాను. 85 కేస్. ఓవర్ ఈటింగ్ అంత ఏం జరగలేదు. పెళ్ళి అయిన తర్వాత బాగా తినడం ఎక్కువ స్టార్ట్ చేసి న్యాచురల్గా ఊరికైనా పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఎందుకో భార్య ఫుడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ లడ్డుగా అవుతారు. అలా విధంగా నేను కూడా 85 కేసు అయిన తర్వాత కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళని. అప్పుడు ఏం చేసినంటే నేను ఐ స్టార్టెడ్ యోగా చేసిన. యోగా 4.5 years యోగా చేసిన అన్నట్టు. తర్వాత యోగా వల్ల కొంత తగ్గినాం. తర్వాత క్రమంలో ఏంటంటే నాకు మా స్కూల్లో మా సీనియరు మాకు మంచి అడ్వైజరు డాక్టర్ ప్రతాప్ కుమార్ నందిగామ గారని, ఆయన ప్రొఫెసర్ న్యూరో సర్జరీలో. ఆయన రన్నింగ్ చేస్తుండేవాళ్ళు, గ్రూప్ ఫేస్బుక్లో పెడుతుంటే ఆయన నుంచి నేను రన్నింగ్ కూడా చేసి. ఫస్ట్ నాకు రన్నింగ్ అంటే కూడా తెలియదు. అఫ్కోర్స్ నేను స్కూల్ లెవెల్లో ఏంటంటే August 15కి 26 జనవరికి పరుగు పందాలు పెడతారు, మీకు తెలిసిన విషయం. చిన్నప్పుడు పోటీలు, పరుగు పోటీలు అంటే వేరే ఆటలు ఏం ఆడకపోయేది నేను. ఖోఖోకి అన్ని కబడ్డీ ఊళ్ళలో కబడ్డీ సాయంత్రం పూట ఉప్పు బేర కబడ్డీ ఆడేది. కానీ స్కూల్ లెవెల్లో మాత్రం 100 మీటర్ల పరుగు పందాల్లో నేనే ఫస్ట్ వచ్చేది. నేను ఇంజనీరింగ్ లెక్చరర్ చేసినప్పుడు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ చేసినప్పుడు టీచర్స్ డే ప్రోగ్రామ్ పెట్టారు. అప్పుడు కూడా నేను 100 మీటర్ల టీచర్స్ పరుగు పందంలో నేను అప్పుడు కూడా 100 మీటర్ల పరుగు పందాలు నేను ఫస్ట్ వచ్చాను అన్నట్టు. అది ఇన్స్పిరేషన్ కావచ్చు. ఎప్పుడు జరిగిందంటే 2009 ఇక్కడ నేను బిఎస్ఎన్ఎల్ జాయిన్ కాకముందు నేను ఇంకా లెక్చరర్ చేసిన. ఆ టైంలో టీచర్స్ డే ప్రోగ్రామ్ చేసాను. అంటే ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు, కానీ స్పోర్ట్స్ పర్సన్ అనేది కాదు నేను.